మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేబర్ కమిషనర్ గంగాధర్తో ఫెడరేషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఇక ఫెడరేషన్లో భాగమైన 24 క్రాఫ్ట్స్కు చెందిన సభ్యులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. వేతన పెంపుపై ఈ సమావేశం తర్వాత మరింత క్లారిటీ వస్తుందని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. ఇక ఆ తర్వాతే అన్ని విషయాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. దుర్గా, ఇప్పుడు మనము లేబర్ ఆఫీస్ లో ఉన్నాము. ఇక్కడ ఫిలిం ఫెడరేషన్ కి ఛాంబర్ కి మధ్యనటువంటి గత 2 రోజులు 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలిసింది. వేతన పెంపు కావాలని చెప్పేసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30% వేతన పెంపు కావాలని చెప్పి ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరుతుంటే మేము 5% ఇస్తామని చెప్పి ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే షూటింగ్ లో బంద్ చేస్తామని చెప్పి వాళ్ళకు నోటీస్ అయితే ఇచ్చారు. ఇదే విషయాన్ని మనము ఫెడరేషన్ అధ్యక్షుడిని అడిగితే మేము అలాంటివి ఏమీ చేయలేదు, అసలు షూటింగ్లు నిరవధికంగానే జరుగుతున్నాయి, బయటకు వచ్చినటువంటి వార్తలు ఎటువంటి ఇది లేదు. 13 షూటింగ్లు, అదే 13 సినిమాలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ఇప్పుడు ఆన్ షూటింగ్ జరుగుతున్నాయి అవన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. మేము ఎటువంటి సమ్మె చేయడం లేదు. కాకపోతే మేము చాలా ఎక్కువ పని చేస్తున్నాము. మామూలుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చెప్తున్నారంటే ఒక వర్క్ షీట్ అంటే 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్ కి మేము చాలా ఎక్కువ పే చేస్తున్నాము. ఇతర సినీ పరిశ్రమలతో పోలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కువ పే చేస్తుంది. కానీ వీళ్ళు ఇప్పుడు మళ్ళా 30% పెంపు కోరితే అది చిన్న నిర్మాతలకు కానీ ఇతర నిర్మాతలకు కానీ చాలా భారం అవుతుంది. కాబట్టి మేము అంత పెంపు ఇవ్వలేమని చెప్పేసి నిర్మాతల మండలి చెప్తుంటే అసలు చర్చలకు రానే లేదు. దీన్ని ఇష్యూ చేస్తున్నారు. లేబర్ కమిషనర్ తో ఇంకా చర్చలు దశలోనే ఉన్నప్పుడే దీన్ని ఇష్యూ చేసి కొత్త కార్మికుల యూనియన్ తో పని లేకుండా కొత్త కార్మికులు అంటే న్యూ టాలెంట్ తో మేము పని చేయించుకుంటామని చెప్పేసి నిర్మాతల మండలి చెప్తుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మేము ఇంత కష్టపడి ఇన్నేళ్లు చేశాం కాబట్టి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన వరల్డ్ రేంజ్ లో నేషనల్ అవార్డు రేంజ్ లో ఇట్లా అన్ని అవార్డులు గెలుచుకుంటుంది, గుర్తింపు సంపాదించింది. అయినా కూడా మేము 8 గంటలు కాకుండా 14 గంటలు 18 గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇంత చేసినా కూడా మేము అడిగింది వచ్చి మా కష్టానికి తగ్గ ప్రతిఫలమే అడుగుతున్నాము. కానీ నిర్మాతల మండలి ఎటువంటి చర్యలు అంటే ఫిలిం ఛాంబర్ ఎలాంటి ఇది తీసుకోకుండా వాళ్ళ పంతాలు మేము పెంచమని చెప్తున్నారు అని చెప్పేసి ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ చర్చలు జరుగుతున్నాయి. లేబర్ కమిషనర్ గంగాధర్ గారు ఇప్పుడు అంటే మీరు 30 అడుగుతున్నారు, వీళ్ళు 5 ఇస్తామంటున్నారు. కాబట్టి ఇద్దరికి ఒక ఆమోగ్యయోగ్యమైనటువంటి ఒక నెంబర్ చెప్పుకునేది ఒకటంటే ఈ సమ్మెని కొనసాగించడం అంటే నువ్వా నేనా అనేటువంటి ఇబ్బంది లేకుండా ఒక నెంబర్ తో అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళండి అనేసి ఒక సజెషన్ చేశారు. ఇప్పుడే ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ తన సభ్యులు అంటే ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి 13 యూనియన్లకు సంబంధించినటువంటి సభ్యులతో కలిసి మీటింగ్ లో కూర్చోన్నారు. ఈ మీటింగ్ తర్వాత అంటే ఫిలిం ఛాంబర్ తో ఈ ఫెడరేషన్ ఉన్నటువంటి నెక్స్ట్ ఏమవుతుంది, ఏం చేయబోతున్నారు అనే దానిపైన మరింత క్లారిటీ రానుంది. త్వరగా. థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్ యూ.